నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో పర్యటించబోతున్నారు. అక్కడ కీలకమైనటువంటి ఒక అంశాన్ని గురించి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు వెళ్ళారు అక్కడికి, ఏం తీసుకురావడానికి వెళ్ళారు, ఏం మాట్లాడడానికి వెళ్ళారు, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళారు. సో ఏ పని మీద వెళ్ళారు, ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే? కర్ణాటక రాష్ట్రంతో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. సో ఫస్ట్ అది చెప్పిన తర్వాత మనం రాజకీయ కారణాలను కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆయనకి విశేషమైనటువంటి ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, పక్కన ఉన్న కర్ణాటకలో కూడా అదే స్థాయిలో ఉన్నారు. అంతకు ముందర ఎలక్షన్ సమయంలో కూడా ఆయన అక్కడికి ప్రచారానికి తీసుకెళ్ళాలి, ఇట్లాంటి చర్చలన్నీ కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారిక కార్యకలాపాల కోసం అధికారికంగా చేస్తున్నటువంటి మొదటి కర్ణాటక పర్యటన ఇది. ప్రధానమైనటువంటిది ఆయన చూస్తున్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి సమన్వయం కోసమే వెళ్తున్నారు. దానిలో ముఖ్యమైనది అటవీ శాఖ. అటవీ పర్యావరణ శాఖ పైన పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయనకి ఇచ్చినటువంటి శాఖల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అలానే రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్, అవన్నీ ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకొకటి. కానీ అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి ఏంటంటే గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ విషయంలో కర్ణాటక రాష్ట్రం దేశంలోనే, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాలు దేశంలోనే ఒక రోల్ మోడల్ అయినటువంటి విధానాలని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు. సో పర్యటన ద్వారా పవన్ కళ్యాణ్ అక్కడ కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో కూడా భేటీ అవుతున్నారు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అడవులకి సరిహద్దులు ఉండవు. మనం రాష్ట్రాలకు సరిహద్దులు పెట్టుకోవచ్చు, కానీ అడవులకి, ప్రకృతి వనరులకి సరిహద్దులు ఉండవు. అందుకే కదా గాలి జనార్దన్ రెడ్డి ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకుని అక్కడ దాకా తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే రెండు ప్రధానమైన సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎదుర్కొంటుంది. బార్డర్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కానీ, ఇటు పక్కన అనంతపురం సరిహద్దుల్లో కానీ కొంత అటవీ అనంతపురంలో చాలా తక్కువ, కానీ చిత్తూరు జిల్లా వైపు మాత్రం చాలా వరకు ఈ అటవీ ప్రాంతం ఉంది. అయితే అక్కడ సాగు చేసేటువంటి భూముల శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి అక్కడ ఏనుగుల బెడద అనేది విపరీతంగా ఉంటుంది. పొలాల్లోకి రావడం, ఇళ్ల మీద దాడులు చేయడం. మనం కర్ణాటక సరిహద్దులు, అలానే ఇటు కేరళ సరిహద్దులు, తమిళనాడు సరిహద్దులు, ఆ మూడు ప్రాంతాలు కలిసేటువంటి సరిహద్దుల్లోనే కదా వీరప్పన్ మూడు రాష్ట్రాలని ముచ్చెమటలు పట్టించారు. ఆంధ్రాకి దాని ఎఫెక్ట్ కొంత తక్కువైనప్పటికీ కర్ణాటకకి, తమిళనాడుకి చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ అంశాలపైన సమన్వయం చేసేటువంటి క్రమంలో ఈ గజరాజుల దాడిని నివారించాలంటే కుంకి జాతి ఏనుగులు సపరేట్గా ఉంటాయి. వాటి ద్వారా బెదిరించి ఈ ఏనుగుల్ని, మదగజాలను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. పొలాల్లోకి రాకుండా ఆపడానికి, నిలుపుదల చేయడానికి అవకాశం ఉంటుంది అనేది అటవీ శాఖ అధికారులు చేసినటువంటి కీలకమైన సూచన. సో ఈ పర్యటనలో భాగంగా గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్, ఎక్కువగా డీఫారెస్టేషన్ జరుగుతున్నటువంటి ప్రాంతాల మధ్య రెండు రాష్ట్రాలకు చెట్ల నరికివేతకు సంబంధించి ఒక సమన్వయం కోసం ప్రయత్నాలు చేయడం, అలానే ఈ ఏనుగుల సమస్యని నివారించేటువంటి క్రమంలో కర్ణాటకలోనే స్పెషల్గా దొరుకుతాయి ఆ ఏనుగులు. అంటే వాటితోనే ఏమి ఇబ్బంది రాదంటారా మళ్ళీ రైతులకు? అవి వాటిని ఇప్పుడు మావటి వాళ్ళు కంట్రోల్ చేసే ఏనుగులు ఏంటంటే వెల్ ట్రైన్డ్. అలా ట్రైనింగ్కి అంగీకరించే ఏనుగుల జాతిలో ఈ కుంకి జాతి ఏనుగులు కూడా ఒకటే. అంటే నేరుగా అడవిలో వదిలిపెట్టకుండా వాటిని పరిరక్షణ కోసం అటవీ శాఖ సమన్వయంతో ఇతర గజాలు వచ్చినప్పుడు, ఏనుగులు వచ్చినప్పుడు వీటిని రక్షణ కవచాల్లో ఉపయోగించేటువంటి ప్రయత్నం అనమాట. అడవుల దగ్గరలోనే ఉంటాయి, కాకపోతే ఏంటంటే వీళ్ళ పర్యవేక్షణ ఉండే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తారు. కొన్ని ఏనుగులు అటు నుంచి దిగుమతి చేయాలనేటువంటి విజ్ఞప్తి కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే అవకాశం ఉంది. సో ఆ ఏనుగుల రాకతో ఈ ఇటువైపు కావచ్చు, పార్వతీపురం అటు ఉత్తరాంధ్రలో కూడా ఈ సమస్య ఉంది. సో ఈ ఏనుగులు వస్తే కనుక అటు ఇటు కూడా సమన్వయం చేసుకుని కొన్ని అటు కొన్ని ఇటు పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇదొక ఎజెండా. మరొక ముఖ్యమైన ఎజెండా ఏంటంటే చెట్ల నరికివేతని, అడవులు పలచబడుతున్నటువంటి విధానాలని అరికట్టడానికి కర్ణాటక అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, వాటిని మన రాష్ట్రంలో అమలు చేయడానికి ఉన్నటువంటి మార్గాలు, వీటిపైన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక అండర్స్టాండింగ్ చేసుకోవాలి, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయం ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన మొదటిసారిగా పర్యటిస్తున్నారు. ఇది ఒప్పందాలు కూర్చుకోవడానికి వేరు వేరు దేశాలు కాదు కాబట్టి చాలా సులువు. ఇంతవరకు ఇటువంటి ఇనిషియేషన్ లేదు కదా. ఒక అటవీ శాఖ మంత్రిగా వెళ్ళి మాకు ఇలా కావాలి, ఈ సమన్వయం చేద్దాం, మీరు చేస్తున్న విధానం బాగుంది, మా దగ్గర అమలు చేద్దాం, లేదా మా దగ్గర విధానం ఇది బాగుంది, ఇది మీరు ఫాలో అవుతే బాగుంటుంది, చూడండి అని పరిశీలించండి, అటువంటి చర్చలు కూడా ఎప్పుడు జరగలేదు కదా. సో మొదటి ప్రయత్నం ఉప ముఖ్యమంత్రి హోదాలో
పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ఆయన ఈ పర్యటన ద్వారా చేయబోతున్నారు. అంటే ఒప్పందాలు లేకుండా జరుగుతాయి అంటారు, ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో వేరు ప్రభుత్వాలు ఉన్నాయి, రెండు కూడా ఉత్తర దక్షిణ ధ్రువాల లాంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఒప్పందాలు అంటే దేశాల మధ్య కంపెనీల మధ్య జరిగే ఒప్పందాలు ఉండవు, కానీ ఒక సమన్వయంతో నిర్ణయం తీసుకున్నాక యాక్సెప్టెన్స్ ఉంటే లెటర్ కరస్పాండెన్స్ జరుగుతుంది. యాక్సెప్టెన్స్ రాగానే అక్కడ సీఎంకి కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ త్రూ సీఎం నడుస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా షేరింగ్ జరుగుతుంది. వేరే దేశానికి తరలించడం కాదు కదా, స్మగ్లింగ్ వ్యవస్థ కాదు కదా ఇది. సో ఇది చాలా ఈజీగా పరిష్కరించుకునేటువంటి అంశం. కాకపోతే ఇప్పటివరకు ఎవరు దానిపైన దృష్టి పెట్టలేదు అనేది అధికారులు చెప్పినటువంటి మాట. సో ఆయన ఇవన్నీ కూడా సమన్వయం చేసేటువంటి క్రమంలో ఒక పర్యటన చేస్తున్నారు. చాలా కీలకమైనటువంటి పర్యటనగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పర్యావరణం పైన ముఖ్యంగా లాస్ట్ టైం మనం రివ్యూస్లో కూడా చూస్తే సేవ్ టైగర్స్ డే జరిగినప్పుడు కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మనకు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ శ్రీశైలం కానీ ఇటు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్స్లో చాలా వరకు మన భారతీయ జాతికి చెందినటువంటి పులుల పరిరక్షణ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాటి జనాభా తగ్గిపోతుంది అనేటువంటి ఇది డేటా చెప్తున్నటువంటి వాస్తవం కాబట్టి దాన్ని ఏ విధంగా పునరుద్ధరించుకోవాలనేటువంటి ప్రయత్నం. అలానే ఇటు గోదావరి జిల్లాల వైపు మడ అడవుల శ్రేణులు తగ్గిపోతున్నటువంటి విధానం, వాటిపైన ఫోకస్ పెట్టడం, అక్కడ ఏఓబి సరిహద్దులో ఉన్నటువంటి అడవులపైన ఫోకస్ పెట్టడం. ఇప్పుడు గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ జాతీయ స్థాయి సగటు గ్రీన్ బెల్ట్ విషయంలో అంటే అడవుల శాతం విషయంలో 33% వరకు జాతీయ స్థాయిలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో 23 జాతీయ సగటు కంటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. చాలా వరకు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా చెట్ల పెంపకం అనేటువంటి కాన్సెప్టే లేదు. అంతకు ముందర పచ్చదనం పరిశుభ్రం అనేటువంటి కానీ నీరు అని కానీ తెలంగాణకు హరితహారం కానీ ఇక్కడ మనం చూస్తున్నాం. చెట్ల పెంపకం అనేటువంటి దాన్ని ప్రభుత్వ పరంగా ఒక కార్యక్రమంగా కార్యాచరణగా తీసుకెళ్ళినటువంటి దాఖలా గత 5 ఏళ్లలో లేదు. ఒక చెట్టును పెంచడం అంటే కనీసం ఒక 5 నుంచి 10 ఏళ్ల పాటు పెంచితే అది ఒక భారీ వృక్షంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి వృక్షాలను నరికేసేటువంటి ప్రయత్నాలు జరిగినాయి కానీ మొక్కలను పెంచేటువంటి ప్రయత్నం కూడా జరగలేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ విధానాలన్నిటికీ ఒక ముగింపుగా అటవీ శాఖని సమర్థంగా నిర్వహించేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ కర్ణాటకలో అడవుల పరిరక్షణ పైన జరుగుతున్నటువంటి విధానాలపైన ఫోకస్ పెట్టారు. అదే అంశాలను సమన్వయం చేసుకుంటూ వన్యజీవుల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఈ రెండింటిని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అమలు చేయాలనేటువంటి ఒక అధ్యయనం కోసమే ఆయన కర్ణాటక పర్యటనకు వెళ్తున్నారు. రైట్ సార్. అది మొత్తానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ కీలకమైనటువంటి 2 అంశాలపైన ఫోకస్ పెట్టారు. ఒకటి అడవుల పెంపకానికి సంబంధించిన విధి విధానాలు తెలుసుకోవడంతో పాటుగా ఏనుగులు ఇక్కడ సరిహద్దుల్లో ఏనుగులు వస్తున్నటువంటి సందర్భంలో దాన్ని కంట్రోల్ చేయడానికి మరొక కొత్త ఏనుగులను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నానికి భాగంగానే ఈ పర్యటన కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.